తొలి మ్యాచ్లో ఓడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రెండో మ్యాచ్లో బలంగా పుంజుకుంది. రాజస్థాన్తో జరిగిన రెండో మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుని సీజన్ ఖాతానైతే తెరిచింది. ఇక కేకేఆర్ స్పిన్నర్ల దాటికి రాజస్థాన్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 20 ఓవర్స్లో 9 వికెట్స్ కోల్పోయి 151 రన్స్ అయితే చేసింది. రాజస్థాన్ జట్లో ధ్రువ్ జురేల్ హైయెస్ట్ స్కోర్గా నిలిచాడు, 33 రన్స్ చేస్తే ఓపెనర్ జైస్వాల్ 29 రన్స్, రియాన్ పరాగ్ 25 రన్స్ చేయగా మిగతా బ్యాట్స్మెన్స్ అంత పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కేకేఆర్ స్పిన్నర్స్లో మోయిన్ అలీ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరాలు చెరో 2 వికెట్లు అయితే పడగొట్టారు. సో లక్ష్య ఛేదనలో చూసుకున్నట్లయితే కేకేఆర్ ఎక్కడ కూడా తడబడలేదు. సునీల్ నరేన్ అనారోగ్యం కారణంగా ఆడలేకపోగా అతని స్థానంలో మోయిన్ అలీ ఓపెనర్గా వచ్చాడు. సో అతనైతే తక్కువ స్కోర్కి అవుట్ అయినప్పటికీ క్వింటన్ డికాక్ మరో ఎండ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్యూర్ అయినప్పటికీ ఈ మ్యాచ్లో 61 బాల్స్లోనే 8 ఫోర్స్ 6 సిక్సర్తో 97 రన్స్ చేసి కేకేఆర్ విన్నింగ్లో కీ రోల్ ప్లే చేశాడు. సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అతనికి రావడం జరిగింది. అజింక్య రాయనే 18 రన్స్ చేస్తే రఘువంశీ 22 రన్స్ తోటి విజయంలో మరొక పాత్ర అయితే పోషించారు. మొత్తంగా కేకేఆర్ జట్టు ఈ సీజన్ బోని అయితే కొట్టింది.